ప్రస్తుతం ఇంటి నిర్మాణం చూసుకున్నట్టయితే మొత్తం 25,000 చదరపు గజాలకు సంబంధించిన ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం మనకు కనబడుతున్న నిర్మాణ పనులకు సంబంధించి చూసినట్టయితే చంద్రబాబుకు సంబంధించిన ఇంటితో పాటు మరోపక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి పక్కనే అంటే ఇల్లు ఉంటే ఇంటికి సంబంధించిన ఎడమ వైపులోని ప్రజా దర్బార్ ఉండిపోతుంది. దాంతోపాటు కాన్ఫరెన్స్ హాలు, దాంతోపాటు మీటింగ్ హాల్ కూడా ఇందుకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. వరుసగా ఇల్లు, ఇంటి పక్కనే ప్రజా దర్బార్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్ మొత్తం కూడా ఒక భాగంలోనే ఒక సెక్టార్లో ఉండబోతున్నాయి. మిగతా ప్రదేశం మొత్తంలో కూడా సెక్యూరిటీ, దాంతోపాటు భారీ మొత్తంలోని గార్డెనింగ్ కోటం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణంలోని శంకుస్థాపన చేపట్టిన తర్వాత తొలుతుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. మీకు భాగం మొత్తం ఇందుకు సంబంధించిన ప్రహరీ గోడ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. చాలా ఎత్తులోనే ఇందుకు సంబంధించిన ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి నివాసం కావడంతో ఎక్కడా ఎటువంటి భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా తొలుతుగా ఇందుకు సంబంధించిన ప్రహరీ గోడ నిర్మాణం భారీ మొత్తంలో చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. కొంత భాగం వరకే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తవ్వాల్సిన అవసరం ఉంది. అది మెటీరియల్ తరలించేందుకు, మెటీరియల్ లోపలికి తీసుకునేందుకు కొంత భాగం వరకు కూడా వదిలేసిన పరిస్థితి ఉంది. మిగతా మొత్తంలో కూడా నిర్మాణం శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది.